సూటి ప్రశ్న సార్, ఇంకొక సూటి ప్రశ్న. ఇక్కడ ప్రజల జీవనానికి భద్రత ఉందా ఢిల్లీలో? ప్రజా జీవనం ఎంత స్తంభించిపోయింది. సిఐఏ అప్పుడు 3 రైతు చట్టాలప్పుడు అండ్ సిఐఏ అప్పుడు జరిగినటువంటి దాంట్లో ఎంతమంది చనిపోయారు? నిన్న అదృష్టవశాత్తు ఎవరు చనిపోలా, కానీ ఎంతమంది పోలీసులు దెబ్బతిన్నారు? కానిస్టేబుల్ చనిపోయింది సార్, సునీత అనే అమ్మాయి. అదే నేను చెప్తుంది, ఎంతమంది 140 మంది పోలీసులు గాయపడ్డారు, ఒకరు చనిపోయారు దారుణంగా. ఇక్కడ అంటే రాజధానిలో ప్రాణానికి, సామాన్యుడి ప్రాణానికి ఇది లేకపోతే, గ్యారంటీ లేకపోతే అంటే ఒకటి మనం దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, అది నేను అడుగుతాను. ఒకటి జిస్కా జవాబు ఉसी तरीके से देना दे रहा है क्या बराबर मेरे को तो उतना नहीं మీరు ఒక్కసారి ఆలోచించండి. అబ్కా భారత్ అలాగే, కానీ కొన్నిసార్లు దేవుడు కూడా సాయమైన పాటించండు. దీనికి ఒకటి ఉంటుంది అంటే మీరు మరీ మనం ఎందుకంటే వీధి పోరాటం ప్రపంచం దృష్టిలో డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ప్రపంచంలో కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయవలసింది భారతదేశం ఈరోజు. ఎందుకంటే ఇంత స్వయం సమృద్ధితో, స్వయం శక్తితో ఎదుగుతుంటే, చంద్రమండలం మీద కాలు ఎడుతుంటే, సూర్యమండలం మీద ప్రణాళికలు వేస్తుంటే, ఈరోజు దేశాన్ని అంత ఒక యూనిట్గా వేసి ఆధునిక భారత్ని తయారు చేస్తుంటే ప్రపంచం తట్టుకోలేకపోతుంది. ఇది కూడా చూడాలి. ఎందుకంటే స్వయం శక్తితో ఎదగడం ఏ దేశానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్. అఫ్కోర్స్ ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలన్నిటికీ వెనుక విదేశీ శక్తులు, అన్ని రకాల విదేశీ శక్తులు ఉన్నాయి. అన్ని రకాల శక్తుల కన్నా ఈ ఇస్లాం ఉగ్రవాద శక్తులతోనే ప్రమాదం. నిన్న 3000 మంది ఉగ్రవాదులు దాంట్లో. వాడు దేశానితో పాటు హిందువులను ద్వేషిస్తాడు, వాడు దేశాన్ని ద్వేషిస్తాడు. ఇప్పుడు మిగతా దేశాల వాళ్ళు దేశాన్ని ద్వేషిస్తారు, దేశాన్ని మార్కెటింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఏదైతే పక్కనున్న దేశాలల్లో ఉగ్రవాద మూట లింకులు ఉన్నాయో, తాలిబాన్లు కావచ్చు, ఇంకా రకరకాల ఉగ్రవాద సంస్థలు కావచ్చు, అవి దాంతోపాటు దేశంతో పాటు హిందూ జాతి నిర్మూలన కోరుకుంటారు. దిస్ మెయిన్ ప్రాబ్లం. ఇది హిందువులకు తెలియట్లేదు, ఇది పెద్ద సమస్య వచ్చి కూర్చున్నది. దాన్నే గజవాయ హింద్ అని బహిరంగం. గజ్వాయింది అనేది బహిరంగం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ తట్టుకోవాలా. ఇప్పుడు ఓకే, అందరినీ కావాల్సింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఏమున్నదండి, 77 సంవత్సరాలు. ఆయన కూడా ఇప్పుడు ఆయన వయసు వాళ్ళ ఇంట్లో హాయిగా కూర్చున్నారు. కానీ ఈరోజు దేశం గురించి ఆయన కాకపోతే ఇంకొక ఆయన పడే కష్టం ఎవ్రీబడి నోస్. మళ్ళా అటువంటి ప్రధానిని ఇంకొకరిని చూడడం ఇప్పటి వరకు చూడలేదు, ఇంకా తర్వాత కూడా చూస్తారన్న నమ్మకం లేదు.